యూనివర్సిటీ ఈరోజు మేము ఇక్కడ న్యూమిస్మాటిక్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము. వెంకటేష్ కందులా గారు ఈ కలెక్షన్ అంతా ఇక్కడ డిస్ప్లే చేసాము విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ అండ్ ఆల్సో అవర్ హెచ్ఓడి మధుసూదన్ రావు సార్. సో ఈ న్యూమిస్మాటిక్ ఎగ్జిబిషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే, మా హిస్టరీ స్టూడెంట్స్ అందరూ ఆల్సో ఫ్రమ్ వేరియస్ కాలేజెస్, వీళ్ళందరూ ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, వీటి కాయిన్స్, ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా చూడడం వల్ల ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది వస్తుంది వాళ్ళకి. జస్ట్ నాట్ ఫ్రమ్ ద బుక్స్ మాత్రమే చదవకుండా డైరెక్ట్గా ఎవిడెన్స్ బేస్డ్గా చూస్తే వాళ్ళకి ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ రిటైన్ అవుద్ది అండ్ అండర్స్టాండింగ్ బాగా పెరుగుతుంది. సో అందుకని ఈ ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేసాము. అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ ఏజెస్ ఆర్ హ్యూజ్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ ఎగ్జిబిషన్. ఎం శశికళ నా నేమ్. డిపార్ట్మెంట్ వచ్చేసి హిస్టరీ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నేను. సో మాకు ఇక్కడికి వచ్చేసి మా సార్ హెచ్ఓడి సార్ మాకు ఫాసిల్స్ కోసము అండ్ స్టోన్స్ కోసము, మాకు కాయిన్స్ కోసము ఇవన్నీ కూడా మాకు తెలియాలని చెప్పి ఎగ్జిబిషన్స్ పెట్టారు. దీనికి మా హెచ్ఓడి సార్ మధుసూదన్ సార్ అండ్ వైస్ ఛాన్సలర్ గారు ఇది అరేంజ్ చేశారు ఈ ప్రోగ్రామ్ అనేది. సో నా టాపిక్ వచ్చేసి కాయిన్స్, ఇక్ష్వాకుస్ కోసం చెప్తున్నాను నేను. ఆ కాయిన్స్ వచ్చేసి లెడ్తో తయారు చేశారు. ఆ కాయిన్స్ దాని మీద స్ట్రక్చర్స్ బట్టి మనం ఐడెంటిఫై చేస్తాము. ఇక్ష్వాకుస్ ఉన్న టైం వచ్చేసి 220 నుంచి 295 వరకు. ఇన్స్క్రిప్షన్స్ ద్వారా వాళ్ళు 7 కింగ్స్ అని చెప్తారు, బట్ మనకి 4 కింగ్స్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ కింగ్ వచ్చేసి వశిష్ఠపుత్ర శాంతముల ఆయన చెప్తారు మనకి. నెక్స్ట్ ఆ కాయిన్ లెడ్తో తయారు చేసిన కాయిన్, ఎలిఫెంట్ సింబల్స్ ఉంటాయి. వాళ్ళ తర్వాత విష్ణుకుండిస్ వచ్చారు. ఇలా ఇవన్నీ కూడా మా సార్స్ చేసేది ఏంటంటే, మాకు అర్థం కావాలి, కల్చర్ కోసం మాకు తెలియాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేశారు మాకు, ఈ ఎగ్జిబిషన్ అనేది. ఇది వరకు కూడా మమ్మల్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్కి తిప్పారు. తొట్లకొండ బుద్ధిస్ట్ కోసం మాకు తెలియడం కోసం తొట్లకొండ తీసుకెళ్లారు. అండ్ శ్రీకాకుళం కూడా తీసుకెళ్లారు, శాలిహుండం దగ్గరికి. అండ్ నెక్స్ట్ టెంపుల్ స్ట్రక్చర్స్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూడడం కోసం మమ్మల్ని సన్ టెంపుల్స్ కూడా తీసుకువెళ్ళారు. సో అలానే హంపి కూడా తీసుకెళ్లారు మమ్మల్ని. మా సార్ ఏంటంటే మా కల్చర్ కోసం, ఇంకా ఆర్కియాలజీ వాళ్ళం మేము, మా బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోవడం కోసం ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాకు చూపిస్తూ తీసుకొచ్చారు. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. సాయి, నేను ఎంఏ హిస్టరీ అండ్ ఆర్కియాలజీలోని రీసెర్చ్ స్కాలర్. నా ఎంఏ హిస్టరీ కూడా ఇక్కడే 2018 నుంచి 20 అయ్యింది. ఎవ్రీ ఇయర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఇట్లాగా ఎనీ యాక్టివ్ లెర్నింగ్ కాన్సెప్ట్తోని ఐదర్ కాయిన్స్ ఎగ్జిబిషన్ రాకపోతే టూర్స్ ఏదో ఒకటి నిర్వహిస్తూ ఉంటాము. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నౌ కాయిన్స్ అండ్ ఇన్స్క్రిప్షన్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాము. దీనికి మేము కాయిన్స్ అనేది వెంకటేష్ గారు సేకరించబడినది. మా హెచ్ఓడి సార్ మధుసూదన్ రావు గారి సహకారంతో ఇప్పుడు ఈరోజు మేము నిర్వహించాము. ఈరోజు మన కాయిన్స్ ఫ్రమ్ ద ప్రీ హిస్టరీ టైమ్స్, శాతవాహన ఆంధ్ర హిస్టరీలో అయితే శాతవాహన కాలం నుండి, ఇండియన్ హిస్టరీ అయితే మనకి మౌర్యుల కాలం నుండి మనకి కాయిన్స్ అనేవి ఉన్నాయి టు ద ప్రజెంట్ టైమ్స్. రీసెంట్ టైమ్స్లో కూడాను యాజ్ ఏ పార్ట్ ఆఫ్ 100th century మనం రీసెంట్గా సీనియర్ ఎన్టీ రామారావు గారి కాయిన్ రిలీజ్ చేసాం. అది కూడా మేము ప్రదర్శింప చేసాము. అండ్ ఇంకా ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసరికి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్, మళ్ళా పామ్ లీఫ్ ఇన్స్క్రిప్షన్స్ కూడాను ఇక్కడ చూపించాము. అవి కాకతీయస్ టైమ్ అండ్ తెలుగు కన్నడ స్క్రిప్ట్ గురించి ఉంటుంది. అండ్ స్టాంప్స్ కలెక్షన్స్ కూడాను మేము ఒక 2 టేబుల్స్లోనే మేము చూపించాము. అండ్ ఫాజిల్ రిమైన్స్ లైక్ డైనోసారస్ ఫుట్ ప్రింట్స్ కానీ, లేదా ఆ టైంలోని ఫాజిల్ అయిన ఫిష్ కానీ మేము ఇక్కడ ఇంకో 2 టేబుల్స్లోని పెట్టాము. సో ఇలాగా చాలామందికి ఉత్సాహపడుతుందని, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ స్టూడెంట్స్ కూడా ఉత్సాహం పెంచుతుందని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఐఎమ్ సుచిత్ర ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ. ఇక్కడ ఈరోజు కాయిన్ ఎగ్జిబిషన్ అండ్ ఫాజిల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. వేరియస్ టైప్స్ ఆఫ్ కాయిన్స్ అండ్ ఫాజిల్స్ ఇక్కడ ఉన్నాయి. 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఫాజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి
స్టోర్ చేసి పెట్టారు అండ్ వీఆర్ ఎగ్జిబిటింగ్ దెమ్ అండ్ వేరియస్ డైనాసిటీ వైజ్ కాయిన్స్ ఉన్నవి కూడా ఎగ్జిబిషన్ జరుగుతుంది అండ్ ఫాజిల్స్లో అమోనైట్స్ ట్రిలోబైట్స్ అనే ఆర్గానిజమ్స్ రైట్ యుకారియాటిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ ట్రీ ఫాజిల్స్ బోన్ ఫాజిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ డైనాసిటీ లైక్ శాతవాహనాస్ కళింగాస్ టైమ్స్ ఉన్న కాయిన్స్ వాళ్ళ ఇష్యూ చేసిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాయిన్స్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నాము హోప్ ఎవ్రీ వన్ క్యాన్ కమ్ అండ్ ఎంజాయ్. Hello, my name is GC Harshapriya. So I'm studying MA History first year. సో మా హిస్టరీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ మొత్తం ఆర్కియాలజికల్ సోర్సెస్ ఫాజిల్స్ కాయిన్స్ స్టోన్స్ డైనోసార్ ఎగ్ ఇంప్రిజన్మెంట్స్ ఇవన్నీ చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బీయింగ్ హిస్టరీ డిపార్ట్మెంట్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నాలెడ్జ్ అనేది మాకు తెలిసింది. ఇంకా మినరల్స్ ఇవన్నీ ఎలా వచ్చాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అనేవి చూసాము. ఇంకా డైనోసార్ అనేది ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో లేకపోయినా దాని యొక్క ఇంప్రెజన్మెంట్స్ ఎలా ఉండేవి ఇప్పుడు అవన్నీ చూడడం జరిగింది. సో వీఆర్ సో హ్యాపీ విత్ దిస్ అండ్ థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, నా పేరు ధరణి. నేను హిస్టరీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మాకు ఈ ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల మాకు ఒక కొత్త వెల్కమ్ అనేది వచ్చింది. మేము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రీసెంట్గా వచ్చాము, కానీ మాకు ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇన్ని రోజులు హిస్టరీని బుక్స్లోనే చదవడం బుక్స్లోనే చూడడం కాకుండా ఈరోజు ఈ కాయిన్స్ ద్వారా ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మాకు ఆర్కియలాజికల్ సోర్సెస్ ఎలా ఉంటాయన్నది తెలిసింది. సో ఇప్పుడు మేము వీటిని రిలేట్ చేసుకొని హిస్టరీని చాలా బాగా అర్థం చేసుకోగలం. ఈ మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్. ఆంధ్ర యూనివర్సిటీ థ్యాంక్స్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్.